వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. మనం దేవునికి దీపం పెట్టినప్పుడు కొన్నిసార్లు చూడురు పై భాగము ఒకవేళ మందిరం ఉంటే మందిరంలో కూడా ఇట్లా నల్లగా అవుతుంది. నా దగ్గర మందిరం లేదు, సెల్ఫ్లో పెట్టినా కాబట్టి పైన మొత్తం నల్లగా అయింది. మీకు కూడా ఇట్లనే అవుతుందా? చూడురు దీపం నుంచి వెలుగు ఎంత పెద్దగా వస్తుందో. ఇట్లా రాకుండా ఉండడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మనం దీపం పెట్టేటప్పుడు వత్తులు చేస్తాం కదా, అవి ఈ విధంగా చేసుకోవాలి. మన 2 చేతులకు నూనె పెట్టుకొని పత్తిని తీసుకొని లేదా పత్తి తీసుకొని వత్తులు చేసుకోవాలి. లేదంటే రెడీ చేసిన వత్తులు ఉంటే కూడా వాటిని కూడా చేతి మధ్యలో పెట్టి ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఇట్లా గట్టిగా ఒత్తుకుంటూ వత్తులను తాలవాలి. వత్తులు అలా సన్నగా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత దేవుడికి దీపం పెట్టాలి. వత్తులు ఇలా సన్నగా చేసుకొని ఇట్లా పెట్టుకుంటే దీపం నుంచి వచ్చే వెలుగు చూడరి సన్నగా వస్తుంది. అట్లా మందిరంలో సెల్ఫ్లో నలుపుగా మారకుండా ఉంటాయన్నట్టు. చూడరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి చూడండి.